మనతో పాటు కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఉన్నారు. తాజా రాజకీయ పరిస్థితులకు సంబంధించి ఒక్కసారి కిషన్ రెడ్డి గారిని అడిగి తెలుసుకున్నాక ఈ కార్ రేసుకు సంబంధించి కేటీఆర్కి సంబంధించి కానీ ఇంకొక పక్క అల్లర్జున్ కేసు, ఈ రెండు విషయాల చుట్టే తిరుగుతుంది. ఎట్లా వస్తారు సార్? ఈడీకి సంబంధించి ఎంట్రీ పైన కూడా మీ మీద కూడా కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారు. మీరే దాని వెనకాల ఉన్నారు, కాంగ్రెస్తో కలిసి తమల్ని దెబ్బ కొట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు కేసులను ఎట్లా వస్తారు? తెలంగాణ ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టారు. ఇంకా దెబ్బ కొట్టాల్సిన అవసరం లేదు. ఒక్క సీటు కూడా రాలే, వాళ్ళకు డిపాజిట్ రాలేదు. మొత్తం 3 అసెంబ్లీ స్థానాల్లో మెజారిటీ ఓట్లు వచ్చినాయి. ఇంకా టీఆర్ఎస్ పార్టీ గురించి, బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడాల్సి లేదు. ఈరోజు మాకు ప్రధానమైనటువంటి ప్రత్యర్థి దేశంలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పోరాటం చేయడము, తెలంగాణలో ఖచ్చితంగా ఒక బలమైన రాజకీయ పార్టీగా ఇప్పటికే ఎదిగామేము. సుమారు 36% 36 నుంచి 37% ఓట్లు మాకు వచ్చాయి. పోలింగ్ బూత్కి వెళ్ళినటువంటి 100 మందిలో 36-37 మంది బీజేపీని ఆశీర్వదించారు. సుమారు 77 లక్షల ఓట్లు వచ్చాయి. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాల కేసీఆర్ పాలన చూశారు. అంతకుముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన చూశారు. ఇప్పుడు మళ్ళీ సంవత్సర పాలన రేవంత్ రెడ్డి చూశారు. వాళ్ళకు ఇంకో 4 సంవత్సరాల సమయం ఉంది. ఈరోజు టీఆర్ఎస్ పాలన, కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు కానీ, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు కానీ, తెలంగాణ అభివృద్ధి కానీ భారతీయ జనతా పార్టీకే సాధ్యము. ఖచ్చితంగా రానున్న రోజుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పడాలనేటువంటి ప్రజలు కోరుకుంటున్నటువంటి ఈ నేపథ్యంలో మేము కాంగ్రెస్ తోటో టీఆర్ఎస్తో కలిసి పనిచేయాల్సిన అవసరం లేదు. కలిసి గెలిస్తే వాళ్ళే కలిశారు. భవిష్యత్తులో ఈరోజు కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ ఆలోచన విధానం ప్రకారం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు కాకపోయినా ఇంకో సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాతను టీఆర్ఎస్ని దగ్గర తీసుకొని టీఆర్ఎస్తో కలిసి పనిచేస్తారు వాళ్ళు. కాబట్టి 2 పార్టీలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల పోరాటాలకు సిద్ధం చేయాల్సినటువంటి బాధ్యత మేమున్నది. ఆ దిశలోనే ముందుకెళ్తా ఉన్నాం మేము. అల్లర్జున్కు సంబంధించిన అంశం సార్, మీరు ఇదివరకే స్పందించారు. కానీ మీ మిత్రపక్షమైనటువంటి అక్కడ ఉన్న ఏపీలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం కూడా స్పందిస్తూ రేవంత్ రెడ్డి సరైనటువంటి పని చేశాడని చెప్పి మాట్లాడారు. దాన్ని ఎట్లా చూస్తారు? ఈ కేసుని ఎట్లా చూస్తారు ఓవరాల్? నేను అనేది మళ్ళీ ఒకసారి ఈరోజు ఇప్పుడిప్పుడే ఆ సమస్యపై మళ్ళీ భారతీయ జనతా పార్టీ తరఫున మేము మాట్లాడదలుచుకోలేదు. ఇప్పటికే మా అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. మరొకసారి కాకుండా ఆ సమస్యను సామరస్యంగా పరిష్కారం చేయాలి. ఎవరైతే ఆ యొక్క తొక్కిసలాటలో చనిపోయినటువంటి కుటుంబానికి పూర్తి స్థాయిలో న్యాయం జరగాలి. హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న అభ్యర్థి ఆ బాబు ఎవరైతే ఉన్నారో అతను ఆరోగ్యంతో బయటికి రావాలి అనేటువంటిది మేము కోరుకుంటున్నాము. మరొకసారి దీన్ని ఇంకా రాజకీయం చేయదలుచుకోలేదు మేము. నిన్న ఢిల్లీకి సంబంధించి కీలక సమావేశం జరిగినట్టు సంస్థాగత ఎన్నికలకు సంబంధించి కొత్త అధ్యక్షుడిని ఎప్పటిలోపు చూడుస్తారు? మీరు కూడా అటెండ్ అయినట్టున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జనవరిలో జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో నూతన అధ్యక్షులు వస్తారు. ఆ దిశలోనే కార్యాచరణ ప్రణాళిక రూపొందించాము. ఇప్పుడు పోలింగ్ బూత్ కమిటీలు అయితే ఉన్నాయి. పోలింగ్ బూత్ స్థాయిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కమిటీల నిర్మాణం పూర్తి కాగానే మండల కమిటీలు ఏర్పాటు చేస్తాం. మండల కమిటీలు అయిపోయిన తర్వాత జిల్లా అధ్యక్షులు అయిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు, అన్ని రాష్ట్రాల అధ్యక్షులు అయిన తర్వాత జనవరి ఎండింగ్ లోపల మరి అఖిల భారత అధ్యక్షుడు ఎన్నిక కూడా పూర్తి అవుతుంది. కాబట్టి వచ్చే సంవత్సరం 2025 జనవరి 31 లోపల అన్ని స్థాయిల్లో నూతన అధ్యక్షుల ఏర్పాటు జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో పూర్తవుతుంది. జాతీయ అధ్యక్షుడి రేసులో కిషన్ రెడ్డి ఉన్నారా? ఈ మధ్య పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కిషన్ రెడ్డి జాతీయ అధ్యక్షుడు కాబోతున్నాడు. నేను ఈ తెలంగాణ అధ్యక్షుడి నుంచే వదులుకొని కేంద్ర మంత్రిగా పూర్తి సమయం ప్రభుత్వానికి ఇచ్చి ఈరోజు నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి బాధ్యతను పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. రాజకీయాలన్నిటివి కూడా అల్లర్జున్ కేసు పైన కూడా మాట్లాడే రాజకీయాలు మరొకసారి చేయాలని అనుకోవట్లేదని చెప్పి రాష్ట్ర అధ్యక్షుడు వచ్చే నెల చివరిలోపు వస్తాడు. అలాగే జాతీయ అధ్యక్షుడికి సంబంధించి మాత్రం స్పందిస్తూ తను పూర్తి స్థాయిలో రాష్ట్ర అధ్యక్షుడిని వదులుకొని కేంద్ర మంత్రిగా పనిచేయాలనుకుంటున్నానని కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అంటున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.